జై బీజేపీ జై జై బీజేపీ జై ఈటెల జై జై ఈటెల ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో ప్రజావాణిలో జి చిన్నారెడ్డి ఎక్స్ మినిస్టర్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రజావాణిలో జవహర్ నగర్లోని మహిళలకు జరిగే శ్రమ దోపిడీ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి వెంటనే పై ఎకనామికల్ అధికారులైన రూపాస్ దత్తం వారితో మాట్లాడడం జరిగింది. కులగణన కుటుంబ సర్వే పేరుతో జవహర్ నగర్లో దాదాపు 280కి పైగా మంది మహిళలతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పండగ పబ్బం అనేది లేకుండా కుక్కలు వెంబడిపడ్డా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరించి జవహర్ నగర్లోని బడుగు బలహీన వర్గాల మహిళలు ప్రతి ఇంటింటికి తిరిగి కులగణన సర్వేలు దాదాపు 40 రోజుల వరకు సర్వే చేయించారు. చిన్నపిల్లలు ఎత్తుకొని ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా భరించి మహిళలు కుటుంబ సర్వే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వారికి ఇవ్వవలసిన మనిషికి 10,000 చొప్పున జీతం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం చాలా సిగ్గుచేటు. దాదాపు 4 నెలల నుండి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మహిళలు తిరగడం ఇది మహిళలకు ఘోర అవమానం. కష్టపడ్డ మహిళలకు వేతనాలు చెల్లించకపోగా ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం సమాచారం తెలిసిన వెంటనే మీకు వేతనాలు ఇస్తామంటూ మహిళలను ఏడిపించడం సిగ్గుచేటు, చాలా బాధాకరం. దీనికి గాను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించే ప్రజావాణిలో ఎక్స్ మంత్రి గారు అయినటువంటి చిన్నారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి గారు స్పందించి పై అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత, నర్రా మమత, కె పవిత్ర, పి లక్ష్మి, శిరీష, మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, మంజు, అరుణ, హారిక తదితరులు పాల్గొన్నారు. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా. మహిళలకు మొదటి స్థానం ఇస్తామని చెప్పి మీరు మా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే సర్వే పేరుతో 280 మందితో సర్వే చేయించుకొని వాళ్ళకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 5 నెలల నుంచి ₹1 లేరు. వాళ్ళు పాపం చిన్న పిల్లలను సంకలం వేసుకొని కొద్దిగా 5 గంటలు వేసి ఇంట్లో పని చేసుకొని పండుగను లేకుండా ఇల్లింటికి తిరిగి కుక్కలు కరిచినా కానీ ఎవరైనా వాళ్ళు ఎగతాళి చేసినా కానీ వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తే వాళ్ళకు నెల గడుస్తున్న ఆశతోని బడుగు బలహీన వర్గాల మహిళలందరూ 280 మంది ఇవాళ కులగణన పేరుతో పనిచేస్తే ఇవాళ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించడం లేదు, కలెక్టర్ ఆఫీస్ స్పందించడం లేదు. ఇవాళ చిట్టసారిగా మేము రేవంత్ రెడ్డి ప్రజావాణిలోకి వచ్చినాం. ఇక్కడ మేము మంత్రి చిన్నారెడ్డి గారిని కలిసినాం. ఆయన స్పందించి ఒక ఖైతాబాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీ పని అయిపోతుందని చెప్పిండు. ఇప్పుడు ఇది చివరి అవకాశం. ఒకవేళ ఈ 200 మంది మహిళలకు న్యాయపరంగా పనిచేసిన వాళ్లకు ఏదైతే 10,000 ఇవ్వకపోతే తొందరలోనే మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇదే ప్రజావాణి దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం. జై బీజేపీ.